ఈరోజు అనేక మంది కుటుంబాలు ఇదే సమస్య. కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు కొడుకును అనుగ్రహించిన తర్వాత వాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యేసరికి తండ్రి ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది. ఏంటి తెలుసా? ప్రభు, 2 కూతుర్లు పుట్టారు, కొడుకుంటే బాగుండని చెప్పి అడిగాము. కొడుకు అయితే పుట్టాడు, కానీ ఆడు పుట్టినప్పటి నుంచి నరకం చూపించేస్తున్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి ఏడిపించేస్తున్నాడు. పుట్టకున్నా ఉన్నా బాగుండేది అనే పరిస్థితి ఈ రోజుల్లో ఇళ్లలో లేదంటారా? 2 కొడుకులే పుట్టారు, కూతురుంటే బాగుండు, కూతురుంటే బాగుండని చెప్పి ఎంత ఆశపడ్డానో, ప్రభు దగ్గరకు వచ్చి ఎంత ఆరాటపడి అడిగానో, ప్రభువా ఒక కూతురుని దయచేయ్యా. చక్కని కూతురునిచ్చాడు దేవుడు. ఆ చక్కదనాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మాకు నరకం చూపించేస్తుంది. సంతోషాన్ని ఇవ్వడానికి బదులుగా, ప్రశాంతతనివ్వడానికి బదులుగా, ముచ్చాలాంటి బిడ్డలు అని చెప్పుకోవడానికి బదులుగా, ఏ పిల్లలనైతే దేవుడు మాకు బహుమానంగా ఇచ్చారో ఆ బహుమానాలు ఈరోజు మా జీవితంలో నెమ్మది లేకుండా చేసేస్తున్నాయి.